మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుని లాస్ట్కి జైల్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. దుర్మార్గ పాలనని ప్రజలందరూ కూడా దేశంలో ఎక్కడ తిరగొట్టినట్టు తిరగొట్టారు. దానికి ముఖ్యంగా అధ్యక్షుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఎక్కలేని కలయిక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వం కలయికతోటి మన రాష్ట్రంలో 120 సీట్ల పైన మనం సాధించామంటే అది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు దక్కుతుంది, గంతంతా దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దాంతోపాటు మా మీద చాలా ఎక్కువ బాధ్యత పెట్టారు జనం. మన మీద నమ్మకం పెరిగిందంటే మా మీద బాధ్యత పెరిగింది. దాన్ని బట్టి మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు కూడా ఆ తప్పులు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా మళ్ళీ ఆ తప్పులు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక చెప్పబెట్టనమాట. ఇట్లాంటి రాజకీయం చేస్తే కనుక మీకు ఇదే విధంగా ప్రజలు బుద్ధి చేద్దామని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. అందుకని మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి చూస్తూ ఉన్నాం, మన పక్కన గుల్లకమ్మకి గేట్లు తీసేశారు, గేట్లు తీసుకుంటున్నారు. ఒక పక్కన నాశనమైన మద్యం తీసుకొచ్చి ప్రజలకందరూ కూడా ఆరోగ్యంగా పిలిచేట్లు చేశారు. అన్ని కూడా చాలా విధమైన కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎవరు తెచ్చుకుని అంత చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నారన్నాడు. దాన్ని గుర్తుపెట్టుకుని మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నారు. ఫస్ట్ చాలా మంది యువకులందరూ కూడా చాలా మంది చదువుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన మాట చెప్పినట్టు మొదటి సంతకం చేసి మీరు పెట్టారు. అదేవిధంగా 10 మందికి అన్నం పెట్టారు. ఎవరైనా 10 మందికి అన్నం పెట్టుకుంటే ఇంకో 10 మందికి పెట్టాలని అనుకుంటారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటి దగ్గర అన్నం తీసిన గవర్నమెంట్ ఏదంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తప్పకేం లేదు. ఇమీడియట్ గా దానికి అన్న క్యాంటీన్ని మళ్ళీ పెట్టి అందరూ కూడా మళ్ళీ పేదలందరూ కూడా భోజనం చేస్తుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.